ఓయ్ హాయ్! మీలో ఎంతమందికి పాలకూర తెలుసు? పాలకూర లాగా వినబడుతుందా? పాలు ఉక్కురు అంటున్నా. అంటే ఉక్కురు అంటే బుర్జీ అనమాట. కోడిగుడ్డు ఉక్కురు, పాలుక్కురు ఇవన్నీ గోదావరి సైడ్ కామన్ డిషెస్. సో చిన్నప్పటి నుంచి కూర అంటే చాలా ఇష్టం నాకు. ఉప్పులో పాలు వేయకూడదు లేదా ఆయుర్వేదం ప్రకారం ఇది రాంగ్ కాంబినేషన్ అని అనుకునేవాళ్ళు ఇది ఎవరిని నేను ట్రై చేయమని చెప్పట్లేదు. సో ఇంకా ఆయుర్వేదం సంగతి అది నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు తిన్నాను అండ్ ఇప్పుడు నేను చేస్తాను, పిల్లలకి పెడతాను. ఒక్కటే పాలు అంటే కూర పచ్చి పచ్చిగా దించేసుకుంటే కొంచెం కడుపులో గడబిడ అవుతుంది, అది మాత్రం నేను ఒప్పుకుంటాను. కానీ మంచిగా కుక్ చేసుకుంటే మాత్రం ఏం అవ్వదు, కూర కూడా కమ్మగా ఉంటుంది. జస్ట్ ఉల్లిపాయలు వేయించుకోవాలి, ఉప్పు కారం పసుపు వేసుకోవాలి, పాలు పోసుకోవాలి. ఆ పాలు ఎగిరించుకునేంత వరకు ఉంచుకుంటే కూర రెడీ అవుతుంది. నేనైతే పాలు ఎక్కువ పోస్తాను. సో కారం ఉన్న పిల్లలకు తెలియదు, కమ్మగా ఉంటుంది కాబట్టి నేను పాలు ఎక్కువ పోయడానికే ప్రిఫర్ చేస్తాను. ఈ పాల ప్లేస్లో వాటర్ వేసుకున్నాం అనుకోండి, ఉల్లిపాయ ముక్కలు ఎగురవుతుంది. ఆ వాటర్ ఎగిరిపోయేటప్పుడు కొంచెం బూందీ వేస్తే బూందీ ఎగురైపోతుంది. ఇలా పాలు పోసుకుంటే పాలు ఎగురవుతుంది. పాలు నీళ్ళు ఏం వేయకుండా గుడ్డు వేసుకుంటే కోడిగుడ్డు కూర అవుతుంది. సో ఒకటే బేస్ 4 కూరలు చెప్పేశాను నేను. రెసిపీస్ అలా అంటే చిన్నపిల్లలు కొత్త ఫుడ్స్ పెట్టినప్పుడు ఎలా అయితే శాంపిల్ టెస్ట్ చూస్తామో, అంటే తిని 24 అవర్స్ ఆగి ఏమైనా అయిందా లేదా అని ఆ రియాక్షన్స్ ఎలా ఉన్నాయనేది చూసుకుంటాం కదా. ఏ ఫుడ్కైనా అంతే, తిన్నది పడిందా పడలేదా అనేది పెద్దవాళ్ళకి కూడా కొంచెం, కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు ఫుడ్కి. కొంచెం అటు ఇటు తేడా అయినా అటు అంటే వేడి, ఒంట్లో హీట్ ఎక్కువైపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా. సో అందుకని పడిన వాళ్ళు తినండి. మీరు గోదావరి సైడ్ అయితే మీరు ఎప్పుడన్నా ఈ కూర చేశారా, విన్నారా, తిన్నారా? కామెంట్స్లో చెప్పడానికి ట్రై చేయండి. సో ఇదే ఇవాళ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.